దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదని ఏంటి గ్యారంటీ? చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా? జానీ అరెస్ట్. మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ఎట్టకేలకు గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కాడు. జానీ మాస్టర్ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని వేధించాడని నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో పలు సంచలనమైన విషయాలు నమోదు చేసింది. 5 సంవత్సరాలుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, మాస్టర్ భార్య ఆయేషా కూడా అతన్ని ప్రోత్సహించి మానసికంగా భౌతికంగా చాలా ఇబ్బంది పెట్టారని తెలిపింది. D12 లో పరిచయం అయ్యాక జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చి అవుట్డోర్ షూటింగ్లలో లైంగికంగా వేధించి తనను మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని భార్యాభర్తలు ఇద్దరు బెదిరించారని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని, ఛాన్సులు కూడా లేకుండా చేస్తామని, కెరియర్ నాశనం చేస్తామని బెదిరించారని పోలీసులకు ఎఫ్ఐఆర్ లో వెల్లడించింది. అయితే 3 రోజులుగా జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. పార్ట్నర్స్ తో చాలా మందితో చేసింది, వాళ్ళతో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ? అమ్మాయికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఈవెన్ కొరియోగ్రాఫర్స్ తోనే చాలా మందితో ఉన్నాయి. అయితే తాజాగా జానీ మాస్టర్ గోవాలో ఉన్నారన్న సమాచారం అందడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయనని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. రమ్మనండి, బయటికి రమ్మనండి. ఎక్కడో నువ్వు వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి నన్ను ఇలా చేసేస్తున్నారనంటే ఏంటి అర్థం? 16 ఎప్పుడు జరిగిందని అన్నారు, ఏంటి సాక్ష్యం ఏంటి? జానీ మాస్టర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. మీడియా వారు ఆమె వెంట పడి పలు ప్రశ్నలు సంధించగా ఆమె సరైన సమాధానం చెప్పక ఫేక్ కాల్ రావడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చాను అంటూ సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేస్తూ తన కారులో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మరోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జానీ మాస్టర్ లాంటి నీచుడిని వదలొద్దని, అలాంటి రౌడీ గూండాలను చిత్ర పరిశ్రమ నుంచి వెంటనే బహిష్కరించాలని తెలిపారు. అలాగే బాధితురాలికి న్యాయం చేస్తూ జానీ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా సంఘాలు కూడా జానీ మాస్టర్ను వెంటనే శిక్షించాలని ఫిలిం ఛాంబర్ సభ్యుల్ని కోరారు. ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాలని ఉత్కంఠకు గురి చేస్తున్న జానీ మాస్టర్ అరెస్ట్ విషయంలో ఎలాంటి విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది. రమ్మనండి, బయటికి రమ్మనండి. ఎక్కడో నువ్వు వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి నన్ను ఇలా చేసేస్తున్నారనంటే ఏంటి అర్థం? 16 ఎప్పుడు జరిగిందని అన్నారు, ఏంటి సాక్ష్యం ఏంటి?